హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. పక్కా మెజర్మెంట్స్ ఎలా చేయాలనేది చూపిస్తాను. నేనైతే రసాలు తీసుకున్నాను, ఎందుకంటే ఈ కాయ పులుపు ఉంటుంది, పీచుకాయ. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎక్కువ డేస్ కూడా నిలువ ఉంటుంది. మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాష్ చేసుకొని తుడుచుకొని అందులో వైట్ పూర ఉంటుంది, అది తీసేసి సేమ్ అన్నీ ఒకే సైజులో ఈక్వల్గా ముక్కలు కొట్టించుకొని ఉంచుకోండి. నేను తీసుకుంది 15 మామిడికాయలు. 15 మామిడికాయలకు గాను 1/2 కేజీ ఆవపిండి, అలాగే 1/2 కేజీ కల్లుప్పు పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 3 ప్యాకెట్స్ ఆఫ్ పల్లి నూనె అండ్ 1/2 కేజీ పచ్చళ్ళ కారము, 3 గుప్పెళ్ళు వెల్లుల్లి రెబ్బలు. ఇదే మీకు మెజర్మెంట్. అయితే మీరు ఈ వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటేనే ఎక్కువ పెట్టుకోండి. నేను పికిల్ స్పెషల్లే మీరు పచ్చడి పెట్టేటప్పుడు పికిల్ స్పెషల్ ఉంటుంది, అది మాత్రమే తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా అది మీ ఇష్టము. లేదా మేము ఇంట్లో పట్టించింది పెట్టుకుంటాము అంటే మీరు ఇంట్లో పట్టించిందే పెట్టుకోండి. ఎందుకంటే నాకు వీలు కుదరలేదు కాబట్టి నేను బయట తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. అండ్ మీరు పల్లీల నూనె మాత్రమే యూస్ చేయాలి, లేదు అంటే గానుగ నూనె యూస్ చేయాలి. పచ్చడికి ఎప్పుడు ఈ 2 ఆయిల్సే వేయాలి. అయితే ఆల్రెడీ మేము కొబ్బరి మామిడితో పెట్టాము. ఇది మీకు చూపించడానికి మాత్రమే నేను ఈ కాయలతో 15 కాయలతో పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు 15 కాయలకి కాబట్టి ఈ మెజర్మెంట్స్. అది మీరు 30 పెట్టుకున్నారంటే 1 కేజీ ఆవపిండి, 1 కేజీ కారము, అలాగే 1/2 కేజీ కల్లుప్పు అండ్ 6 లీటర్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అలా మీరు ఎన్ని వందల కాయలైనా ఇదే మెజర్మెంట్స్తో ఫాలో అవ్వండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను, ఎందుకంటే ఆయిల్ ఉంటే మనకి పచ్చడి ఎన్ని రోజులైనా పాడవ్వదు. ప్లస్ ఏంటంటే మనకు ఆయిల్ తేలి ఉండడం వల్ల మీరు ఎప్పుడైనా చికెన్ కానీ ఫిష్ కర్రీస్లో కానీ మీరు మొత్తం కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసే ముందు ఈ ఆవకాయలో ఆయిల్ వేసుకుంటే అసలు కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే అలా ట్రై చేయండి. పులుసులోకి కన్ఫామ్గా ఈ ఆయిల్ వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. పులుసులోకి మేము ఇలాగే వేస్తాము చేపలకి. అయితే ఇప్పుడు మనం తీసుకున్న మొత్తం కారం, ఉప్పు, ఆవపిండి ఇవన్నీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరి ఎప్పుడైనా సరే ముక్కలు డైరెక్ట్గా వేసేసుకోకూడదు. ఆ కారంలోకి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ముక్క ములిగేలా అందులో 1 సెకండ్ ఉంచుకొని వేసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల ముక్క అనేది మెత్తబడదు ఎన్ని నెలలైనా సరే. నెక్స్ట్ వచ్చి మనం తీసుకున్న కారం ఇవన్నీ మసాలా అంతా కూడా కరెక్ట్గా పడుతుంది ముక్కకి, అందుకనే మనము ఆయిల్లో వేస్తాము. మొత్తం మీరు తీసుకున్న పీసెస్ అన్నీ కూడా అట్లా ఆయిల్లో వేసి కారంలో వేసుకోవాలి. ఇదే ప్రాసెస్, ఇలా చేస్తూనే ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ అంతా అందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది. మొత్తం అన్ని ముక్కలకి పట్టించేలా కలుపుకోండి. మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తుంది, అలా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం నేనైతే ప్రస్తుతానికి 2 లీటర్స్ అయితే వేస్తాను. నేను మళ్ళీ 3rd డే ఇంకొక లీటర్ అందులో కలుపుతాను ఆయిల్ అనేది. చెప్పాను కదా, నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా ఆయిల్. మొత్తం మీరు అట్లా జాడీలోకి వేస్తాను. అయితే నేను టేస్ట్ అయితే చూశాను, అసలు చాలా బాగుంది. నేను చెప్పే మెజర్మెంట్స్తో మీరు కనుక ఇలా చేస్తే ఇంకా మీరు చూడక్కర్లేదు సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, ఆవపిండి సరిపోయిందా చూసుకోక్కర్లేదు ప్రతిసారి కూడా. పర్ఫెక్ట్గా నేను తీసుకున్న 15 మామిడికాయలకి నాకు ఆ క్వాంటిటీ వచ్చింది. ఇంకా లాస్ట్లో మనం ఆవకాయ పచ్చడి కలుపుకున్న గిన్నెలో ఆవకాయ వేసుకొని వేడివేడి అన్నం వేసుకొని తింటే అసలు టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇది 3 డేస్ తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో. మనం కలిపేటప్పుడు అసలు ఆయిలే కనిపించలేదు, ఆఫ్టర్ 3 డేస్ తర్వాత అలా కనిపించింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.